చాలామంది విజ్ఞానం లేదని బాధపడుతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి విజ్ఞానం ఉంటుంది, కానీ ఆ విజ్ఞానం తెలుసుకోలేకపోతున్నారు అంతే. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఆయన రాత్రిపూట ఒక లాంతర్ లైట్ పట్టుకుని కూర్చొని ఉంటాడు. అతనికి ఒక చుట్ట కాల్చాలనుకుంటాడు. అయితే అగ్గిపెట్టి లేకపోవడం ఒక పక్కవాడి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి లేపుతాడు. అతను ఎందుకు తలుపు కొట్టి లేపావంటే, నేను ఒక చుట్ట కాల్చుకోవాలి, నాకు అగ్గిపెట్టి కావాలంటే అతను అంటాడప్పుడు, నీ చేతిలో లాంతర్ లైట్ ఉంది కదా, ఎందుకు మరి అగ్గిపెట్టని తలుపు మూసేస్తాడు. చాలామంది తనలో తాను ప్రతిభను గుర్తించుకోలేక అజ్ఞానవంతులుగా ఉండిపోతున్నారు. విజ్ఞానం అంటే ఒక్క చదివే కాదు, ఎదుటివారి కష్టం మీద ఆధారపడకుండా బ్రతికే ప్రతి ఒక్కరూ విజ్ఞానవంతులే. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోలేరు. ఒకరి పని దిక్కు చూసి మీరు ఈర్ష్యపడకండి, మీకున్న పనితో మీరు ఆనందంగా బ్రతకండి.